చెప్పండి చెప్పండి. నేను ఫస్ట్ సినిమా ఒక హీరోగా చేయాలని అనుకున్నాను. ఒక మిత్రుడు కూడా మన అజయ్ పరిచయం అయ్యారు. మేము ఇద్దరం కలిసి ఒక 2 years నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాం. సినిమా చేయాలంటే ఇలా నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేనే హీరోగా చేస్తాను, నా డబ్బులతో నేనే హీరోకి కావాలి అని నేను అనుకున్నప్పుడు అన్న కథ చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది బాగా. అన్నతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ మూవీ అనేది సక్సెస్ అవుతుంది నాకు తెలుసు, గ్యారెంటీ. నా కథ నాకు తెలుసు కాబట్టి, నేను చేసిన టాలెంట్ నాకు తెలుసు కాబట్టి 100% సక్సెస్ ఈ మూవీ. అందరికీ ధన్యవాదాలు. నేను కంటిన్యూగా అన్నతోటి 10 మూవీస్ చేస్తానని ప్రామిస్ చేశాను. ఒకటి అయిపోయింది, 9 కంటిన్యూగా రన్నింగ్. ఇది రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చిన్న ఇంతకు ముందు కూడా పిల్లపాయి గురించి ఒకటి వచ్చింది. ఆ ఒక్క పాట పాప పాడుతుంది ప్లీజ్ మా. ఈ సినిమాలో పాడింది శ్రీదేవి గారు, కానీ ప్రజెంట్ మీరే పాడతారు మేడం. థ్యాంక్ యూ మేడం, ప్లీజ్ కమ్. సెంటర్కి వచ్చాను మేడం. నీ కంట్లో కారమయ్యా, ఓయ్ నీ కంట్లో కారమయ్యా, నీ ఇంట్లో పీనిగెల్లా. నీ కంట్లో కారమయ్యా, నీ ఇంట్లో పీనిగెల్లా. నీకు సంపే బొంద బెట్ట, నీకు పిండా కోడు గొట్ట. ఓయ్ నీక నీ కంట్లో కారమయ్యా, నీ ఇంట్లో పీనిగెల్లా. నిన్ను సంపి బొంద బెట్ట, నీకు పిండా కోడు గొట్ట. అంటే ఒక విలన్ చేసినటువంటి దానిపైన ఈ సాంగ్ నేనే రాశాను. దీంట్లో మామ మ్యూజిక్ చేశాడు. మేము ముగ్గురం కలిసి సాంగ్ పాడాము. ఇప్పుడు సాంగ్ అయితే నాకు కూడా గుర్తుకులేదు. బేసిక్గా జస్ట్ 2 minutesలో రాశాము. లాస్ట్ సాంగ్ కోరస్ మేడం పడుతుంది. బాబు రెడీ అమ్మా. పాయ 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 పిల్ల పాయ రే, 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 పిల్ల పాయ రే. నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను కోరి. మేడం శ్రీదేవి గారు మీరు పాడండి. నేను కోరస్ లో నెంబర్ 1 సింగర్ అండి, కోరస్ లోని. పాయ 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 పిల్ల పాయ రే, ఏ పాయ 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 పిల్ల పాయ రే, పాయ 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 పిల్ల పాయ రే, పాయ 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 పిల్ల పాయ రే. ఈ పిల్ల పాయ ఎక్కడ పోయింది? అప్పారావు గారు తీసుకోవేరేంటి? అప్పటి నుంచి పిల్ల పాయ అంటున్నారు.